బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. యానాది సమాజానికి రాజకీయ అవగాహన పెంచుతూ ప్రజాస్వామ్యంలో వారి పాత్రను బలపరచాలనే లక్ష్యంగా యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో యానాదుల రాజకీయ అవగాహన సదస్సు మరియు రాజకీయ రంగ ప్రవేశ కార్యక్రమం ఒంగోలు గిరిజన భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి పెంచలయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పలువురు సామాజిక ప్రజా సంఘ నాయకులు పాల్గొని యానాది సమాజం ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యానాది సమాజం రాజకీయంగా చైతన్యం పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత, ఓటు సెన్సిటివిటీ, ప్రజాస్వామ్యంలో సమాన హక్కులు, నాయకత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో యానాది సమాజం నుంచి మరింత మంది రాజకీయ రంగంలోకి రావాలని సూచించారు. కార్యక్రమంలో మానవ వనరుల శిక్షణా సమితి అధ్యక్షులు పొట్లూరి లక్ష్మయ్య, యానాది సేవా సంఘ నాయకులు మాకసిరి నరసింహారావు, బాపట్ల బ్రహ్మయ్య, రావూరి రాజు తదితర నాయకులు, సంఘీయులు పాల్గొన్నారు. మరొకటి ఏమిటంటే మన కాలేజీలకి సరైన మౌలిక వసతులు లేవు. ఎందుకోసం అంటే దాన్ని తెలియజెప్పాలన్నా కూడా మన సమాజానికి, మన యానాది సమాజానికి ఒక భయాందోళనలో ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన గ్రామంలోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఆ ఎస్టీ వర్గీకరణ జరిగితే మన గ్రామంలోకి వెళ్ళేసి ఆ గ్రామంలో మనలో పడుతున్న బాధ ఏంటి. నమస్కారం, నా పేరు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల్లో యానాదులు 15 లక్షలకు పైగా ఉన్నారు. వీరు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు. ఈరోజు గిరిజన భవన్ ఒంగోలులో ఈ రాష్ట్రంలో ఉన్న యానాది సంఘాలు అన్నిటినీ పిలవటం జరిగింది. మా ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఈ రాష్ట్రంలో యానాది ప్రజలకి ఓటు సెన్సిటివిటీ ప్రజల్లో తీసుకుపోవాలి, ఓటు విలువలు తెలపాలి, ఓటు ఎలా వేయాలి అనే మేము ఈ ప్రజా సమూహానికి పంపాలనేది ఒక కాన్సెప్టు. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రజా సంఘ నాయకులు, ఈ ఎన్జిఓలు, అలాగే వివిధ పొలిటికల్ పార్టీల్లో పనిచేసే మా యానాది నాయకులు అందరము ఒక తాటి మీదకు వచ్చి ఒక వేదికగా అయ్యి ఈ ఓటునంతా కూడగట్టి ప్రతి నియోజకవర్గంలో మా ఓటు శాతం 5,000 నుంచి 25,000 దాకా ఉంది. ఆ ఓటు మాకు ఏ పార్టీలు అయితే సహకరిస్తాయో దానికి అనుగుణంగా పోవాలనేది మొదటి మెట్టు. ఏవి కూడా కాని పక్షంలో మేమే సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టి రన్ కావాలి అనేది ఒక నినాదంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన గొంతుక ఇక్కడ వేదిక మీదకి వచ్చి నిలబడింది. సో ఈ కాన్సెప్ట్తో ఫ్యూచర్లో 2029కి ఖచ్చితంగా మేము పొలిటికల్ కాన్సెప్ట్లో ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాది. ఏదైతే ఈరోజు ఒంగోలులోనే గిరిజన భవన్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాది సంఘాల ఆధ్వర్యంలో యానాదులకు రాజకీయ అవగాహన, రాజకీయ చైతన్య సదస్సు అనేటువంటి అంశాల మీద మేము ఒంగోలులోని గిరిజన భవన్లో చర్చించడమైనది. ఏదైతే ఈ యొక్క చర్చల్లో
ప్రధానంగా ఈ రాష్ట్రంలో అత్యధిక గిరిజన ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 34 గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి యానాది తెగకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే యానాదులను ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు యానాదులకు ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానం ఇవ్వకుండా యానాదులకు మోసం చేస్తూ ఉన్నాయి. దీని మీద మేము చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులందరినీ కూడా చైతన్యపరిచి యానాదులకు మా యొక్క జనాభా దామాషా ప్రకారము మాకు రావాల్సినటువంటి నిధులు కానీ రాజకీయంగా మాకు రావాల్సినటువంటి పదవులు కానీ మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ వీటన్నిటి మీద పోరాటం చేయాలని చెప్పి మేము సిద్ధపడ్డాం. దీనికి సంబంధించి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యానాది సంఘాలతో కలిసి రాజకీయ జేఏసీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ యొక్క రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి తద్వారా అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి యానాదులను చైతన్యపరిచి యానాదులకు రావాల్సినటువంటి నిధులు హక్కులు ఏదైతే వాటన్నిటిని సాధన కోసం పోరాటం చేయాలని మేమందరం కూడా యానాదులందరం కూడా సిద్ధమయ్యాం. ఆ దిశగా ఈ రాష్ట్రంలో 10 లక్షల పైసలుకున్నటువంటి యానాదులను సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేము కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలారా, ఏదైతే గిరిజన తెగల్లో ఉండేటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులు మీరు గుర్తించండి. యానాదులకు గత ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తూ ఉన్నారు, మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు మీరు ఇంతవరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వటం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఒకటే, ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ చేశారు, మరి ఎస్టీలు ఏం పాపం చేశారయ్యా, అందులోని యానాదులు ఏం అన్యాయం చేశారు, ఏం ద్రోహం చేశారు, మీరు ఎందుకు ఎస్టీ వర్గీకరణ కూడా చేయరు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఏదైతే యానాదులకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రభుత్వం అవసరమైతే ప్రభుత్వం మెడల వంచైనా కూడా మాకు రావాల్సినటువంటి హక్కులు రాజకీయ పదవులు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. ప్రకాశం జిల్లా నడిబొడ్డులో గిరిజన భవనంలో యానాదుల రాజకీయ చైతన్య సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల ఉన్నటువంటి నా యానాది అన్నదమ్ములు సోదరులు అందరూ కూడా తరలి రావడం చాలా సంతోషకరం. దశాబ్దాలుగా భారతదేశంలో అన్ని కులాలకు సమాంతరంగా గిరిజనులు కూడా అట్టడుగున్నటువంటి ఆదివాసీలకి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి చట్టాలు హక్కులని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు రూపొందించినటువంటి సందర్భంలో మరి ఈనాడు స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాల తరుణంలో మరి అనేక రాజకీయ పార్టీలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అనేక రాజకీయ పార్టీ నాయకులు మరి రాష్ట్రం వెళ్తూ ఉన్నారు. అనేక సంస్కరణలు మరి చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు చాలా అన్యాయం దుర్మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో మరి తెలంగాణ ఆంధ్ర సపార్ట్ అయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఆదివాసీలు మరి గిరిజనులు అందులో యానాదులు అత్యధిక శాతం జనాభా కలిగినప్పటికీ మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మార్చులు గౌరవ లోకేష్ గారు సార్వత్రిక ఎన్నికల ముందు పాదయాత్ర చేసినప్పుడు మరి కోవూరు మరి ఇతర ప్రాంతాల్లో గిరిజన గ్రామాలను సందర్శించినప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యానాదులకి యానాది కార్పొరేషన్ ఇచ్చి యానాదుల్ని ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి సందర్భాలు మరి నాడు 2 సంవత్సరాలు అవుతుంటే కనీసం శాసనసభలో ఇంతవరకు ఆ విషయంపై మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని. ఇది చాలా అన్యాయం. గిరిజన ఆదివాసీల యానాదుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీరు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం దానిపైన ఎందుకు దృష్టి సారించలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మా ఓట్లు కాదా, మేము మనుషులం కాదా, మేము ఓట్లు వేయలేదా? యానాదులు
ఏదైతే యానాది కార్పొరేషన్ కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలటువంటి యానాదులందరూ కూడా ఓటు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిని మరవడం మీరు అన్యాయం. కాబట్టి ఈరోజు ఒంగోలులో గత 78 సంవత్సరాల తరుణంలో అనేక మంది జాతి కోసం అహర్నిశలు పోరాడి అమరవైనటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఏదైతే ప్రకాశం జిల్లా నడిబొడ్డులో గిరిజన భవనంలో ఈరోజు రాజకీయ చైతన్య సదస్సు సమావేశాన్ని నిర్వహించి తద్వారా రానున్న రోజుల్లో ఏదైతే యానాదులకి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనేక రంగాలుగా ఏదైతే ఏ రాజకీయ పార్టీ అయితే యానాదులు గుర్తిస్తుందో ఆ పార్టీకి ఏదైతే యానాదులు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. దానికి ముందు ఈరోజు వేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దీనికి అన్ని రకాలుగా రాజకీయ పార్టీ ఉత్పన్నం కాబోతూ ఉంది. యానాదులు ఒక రాజకీయ వేదికను స్థాపించి ఏదైతే మాకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా మాకు కల్పించినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఏదైతే రాజ్యాంగపరంగా మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో అది మాకు కావాలని చెప్పి దానికోసం ఒక రాజకీయ వేదిక కావాలి. ఆ వేదిక ద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేము అడుగుతున్నటువంటి ఏదైతే యానాది కార్పొరేషన్ అదేవిధంగా ఎస్టీ వర్గీకరణ ఈ రెండింటిని కూడా తక్షణమే మీరు అమలుపరిచి యానాదులకి కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.